ఎక్స్క్లూజివ్ నామినేషన్ లిస్ట్తో వచ్చాను. ఎవరిని నామినేట్ చేశారనేది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడో పొద్దున తెల్లవారుజామున 4:50 పెట్టాను. సో మన దాంతోపాటు మిడ్ నైట్ రివ్యూ పెట్టాం కాబట్టి సో అందుకని నామినేషన్స్ లిస్ట్ ఇప్పుడు వీడియో చేస్తే ఇప్పుడు పెడుతున్నాను మీకు. ఎవరిని నామినేట్ చేశారు, సో సెలబ్రిటీస్ ఎవరిని నామినేట్ చేశారు, కామనర్స్ ఎవరిని నామినేట్ చేశారు, సో హైయెస్ట్ ఓట్స్ ఎవరికి వచ్చాయి, సో ఎవరు ఎలిమినేట్ అవడానికి ఈ వీక్ అంటే కామనర్స్ నుంచి ఎలిమినేట్ అవుతారా లేకుంటే సెలబ్రిటీస్ నుంచి ఎలిమినేట్ అవుతారా అనేది చూద్దాం. సింగిల్ ఓట్ని కూడా కన్సిడర్ చేస్తే ఎంతమంది ఓటింగ్లోకి ఉంటారు, 2 ఓట్ల తర్వాత నుంచి కన్సిడర్ చేస్తే ఎంతమంది ఓట్స్లోకి వస్తారు, నామినేషన్స్లోకి వస్తారు. ప్రియాకి ఈ వీక్ డేంజర్ ఉందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం, 1 by 1 మాట్లాడుకుందాం. సో రంగు పడుద్ది ఆల్రెడీ చిన్న ప్రోమో చూసింటారు, ఆ ప్రోమోని బేస్ చేసుకొని మాట్లాడుతూ ఉందాం. సో నామినేషన్స్లో ఫస్ట్ ర్యాండమ్గా చెప్తాను మీకు, ఓకేనా, ప్రోమోతో సంబంధం లేకుండా ర్యాండమ్గా చెప్తాను. సో ఫస్ట్ నామినేషన్ మనీష్. సో కామనర్స్ ఎవరు చేశారనేది చెప్తాను మీకు. ఫస్ట్ మనీష్ నామినేట్ చేశారు. సో మనీష్ రితుని నామినేట్ చేస్తారు, బర్నీని నామినేట్ చేస్తారు. రితుని నామినేట్ చేయడానికి ఆ చపాతీ ముక్క ఏదైతే ఉందో, ఒక చిన్న చపాతీ ముక్క డస్ట్బిన్లో పడేసరికి రితు హడావుడి చేస్తుంది కదా, సో మనీష్ కొంచెం దానికి అఫెండ్ అయి ఉంటాడు. సో మనీష్ దాన్ని నామినేట్ చేస్తారు, సో దాని మీద నామినేట్ చేస్తుంటాడు. అండ్ బర్నీ గారిని, సో ఆ గుడ్డు దొంగతనం ఏదైతే ఉందో, సో దాని తర్వాత పెద్ద కాంప్లికేట్ అయింది కదా సిచ్యువేషన్, ఆ విషయం బర్నీ గారికి కూడా తెలిసినా కానీ, అండ్ బర్నీ గారు దాన్ని డైవర్ట్ చేయడానికి వేరే దానికి వెళ్ళారు కదా, సో ఈ రెండింటి మీద నామినేట్ చేసి ఉండొచ్చు. నిన్న లైవ్లో చాలా గట్టిగా ఏడ్చాడు. అండ్ ప్రియా చాలా దారుణంగా మాట్లాడారు. శ్రీజాని ఎక్స్పోజ్ చేయాలని అనుకుంటున్నాడు మనీష్, బట్ వీళ్ళని మాత్రం ఎందుకు నామినేట్ చేశారంటే మేబీ టైం చూసుకుంటున్నాడేమో, వాళ్ళ శిశుపాలుడు చేసిన తప్పులు శ్రీకృష్ణుడు లెక్క పెట్టుకున్నట్టు మేబీ వాళ్ళ తప్పుల్ని మనీష్ లెక్కెడుతున్నాడేమో, నాకు తెలియదు. లేకుంటే నిన్న అంతలా బర్స్ట్ అవుట్ అయిన వ్యక్తి నామినేట్ చేస్తారనుకుంటే సో ఇట్లా నామినేట్ చేశారు. అది భయమైనా అవ్వచ్చు, లేకుంటే ఇంకొంచెం టైం తీసుకొని నామినేట్ చేద్దామని అనుకోని ఉండొచ్చు. అంటే గేమ్ ఇంకా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ లాగే జరుగుతుంది కాబట్టి గ్రూప్ గేమ్ జరుగుతుంది కదా, సో మేబీ ఇండివిజువల్ గేమ్ అయినప్పుడు గట్టిగా కొట్టాలి అని అనుకొని ఉంటుండొచ్చు, నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా గారు. సో ప్రియా గారు వచ్చేసరికి ఫ్లోరా గారిని, బర్నీ గారిని నామినేట్ చేశారు. సో బర్నీ గారిని సేమ్ అదే రీజన్తో నామినేట్ చేస్తారు, దొంగతనాలు అండ్ వాటి గురించి నామినేట్ చేయొచ్చు. సో ఎవరైతే దొంగతనం చేశారు, అవి ఎగ్గు దొంగతనం చేశారు, దానివల్ల ఇలా జరిగిందని చెప్పి నామినేట్ చేస్తున్న ఎవరైనా కానీ వాళ్ళు కూడా తర్వాత క్యాప్టెన్ రూమ్లో దొంగతనాలు చేశారు కదా, సో మరి అదే పాయింట్ పెట్టి నామినేట్ చేశారా వేరే పాయింట్ పెట్టి నామినేట్ చేశారని చెక్ చేయాలి. అండ్ ఫ్లోరా గారిని కూడా నామినేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ పవన్. సో డెమోన్ పవన్ హరీష్ గారిని, ఫ్లోరా గారిని నామినేట్ చేస్తారు. సో హరీష్ గారిని, ఫ్లోరా గారిని నామినేట్ చేసేందుకు నాకు తెలిసి మీరు ఏదైతే నీతులు చెప్పారో అలా చేయకూడదు అది ఇది అని చెప్పి మీరు క్యాప్టెన్ రూమ్లో వీడియో కూడా చూపించారు కదా, థమ్స్అప్ బాటిల్ దొబ్బేయటం, సో దాని మీద బేస్ చేసుకొని నామినేట్ చేసి ఉండొచ్చు. అండ్ హరీష్ గారిని నామినేట్ చేయడానికి యునానిమస్ రీజన్ ఆ అమ్మాయిలదే అనుకుంటాను, నాకు తెలిసి అమ్మాయిలు ఇట్లా మాట్లాడారు కదా, తప్పు అనిపించింది సార్ నామినేట్ చేసి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ. సో శ్రీజ కూడా హరీష్ గారిని, బర్నీ గారిని నామినేట్ చేస్తుంది. హరీష్ గారికి సేమ్ రీజన్ చెప్పుండొచ్చు నేను అనుకుంటున్నాను. అండ్ బర్నీ గారి దగ్గరికి వచ్చేసరికి సేమ్ ఎగ్ రీజనే, నాకు తెలిసి ఇంకా దొంగతనాలే, ఈమె కూడా దొంగతనం చేసింది, ఇంకా అంతకన్నా ఏముంటుంది చూడాలి శ్రీజ ఏం పాయింట్స్ పెట్టింది అనేది. అంటే నిన్నే నాకు సార్ అన్నాడు కదా, దమ్ము మా పేరులోనే కాదు మాటల్లోనే కాదు పాయింట్స్లో కూడా ఉండాలని చెప్పి, మరి ఏం పెట్టిందో చూడాలి. సోల్జర్. సో సోల్జర్ వచ్చేసరికి బర్నీ గారిని నామినేట్ చేశారు, హరీష్ గారిని నామినేట్ చేశారు. హరీష్ గారు మనోడితో క్లోజ్గా ఉన్నా కానీ సో ఆ పాయింట్ మేబీ ఖచ్చితంగా మనోడు చెప్పాల్సిన పాయింట్, ఎందుకంటే మనోడు మిలిటరీ పర్సన్, యాజ్ ఇండివిజువల్గా ఆడుతున్నా కానీ మనోడికి మిలిటరీ అది ఒకటి ఉంటుంది కాబట్టి బ్యాకప్, సో ఖచ్చితంగా ఆడవాళ్ళ మీద అలా మాట్లాడిన దానికి ఖచ్చితంగా మనం నామినేట్ చేసి తీరాలి, చేశాడు కూడా నామినేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హరీష్ గారు. సో హరీష్ గారి దగ్గర ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే ఇంట్రెస్టింగ్ ఏముండదు, ఎందుకంటే హరీష్ గారు ఏదైతే ఆయన చెప్పాలని అనుకున్నాడో నిన్న శనివారం రోజు ఆ ఛాన్స్ రాలేదో, అది లైట్గా వచ్చిందో, దాని తర్వాత ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడో, మేబీ ఆ కన్ఫ్యూజన్ని క్లారిటీగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాడేమో. సో హరీష్ గారు ఇమాన్యుయల్ని, బర్నీ గారిని నామినేట్ చేస్తారు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ, నాకు తెలిసి ఆ రీజనే ఇమాన్యుయల్ నామినేట్ చేయడానికి, బర్నీ గారిని నామినేట్ చేయడానికి మేబీ ఆయన కూడా సేమ్ ఈ ఎగ్ అవన్నీ ఉంటాయి కదా, అండ్ ఆయన డైవర్ట్ చేస్తుంది అదే అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి అదే నామినేషన్ చేయొచ్చు అంటూ. అండ్ బర్నీ గారికి మామూలుగా కాదు, సో 7-8 ఓట్లు పడ్డాయండి బర్నీ గారికి, దగ్గర 7 ఓట్లు. సో కామనర్స్ అందరూ బర్నీ గారి పేరు ఆల్మోస్ట్ దగ్గర ఒక డెమాన్ పవన్ తప్పితే మిగిలిన అందరూ నామినేట్ చేశారు బర్నీ గారిని. ఒక డెమాన్ పవన్ చేయలేదు అనుకుంటా, డెమాన్ పవన్ ఒక్కడే చేయలేదు, మిగిలిన అందరూ చేశారు, బర్నీ గారిని నామినేషన్లోకి తీసుకొచ్చారు. అండ్ ఇటు సైడ్ కామనర్స్ దగ్గర నుంచి ఎవరిని చేశారంటే సెలబ్రిటీస్ ఎవరిని చేశారు నామినేషన్స్ అంటే, సో సెలబ్రిటీస్ దగ్గరికి వచ్చేసరికి సంజనా గారిది, ఇమాన్యుయల్ది ఇంకా మన దగ్గరకు రాలేదు. సో వచ్చినప్పుడు దాన్ని సపరేట్గా మీకు ఇన్స్టాగ్రామ్లో పెడతాను. ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే దయచేసి ఫాలో అవ్వండి అబ్బా, కొంచెం ప్లీజ్ ఫాలో అవ్వండి.
ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్లు పెడుతున్నాం మీకు టక టక టక. ఓకేనా. రాము రాథోడ్ వచ్చేసరికి హరీష్ గారిని, కళ్యాణ్ని నామినేట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ని, సోల్జర్ని. సో హరీష్ గారిని నామినేట్ చేయడానికి ఆ రీజన్ ఉంటుంది. అండ్ హరీష్ గారిని అందరూ అదే రీజన్ పెట్టి నామినేట్ చేశారు. అబ్బా తెలివి తక్కువ వాళ్ళు అనుకుని అందరూ ఇంకా అదే రీజన్ పెట్టి డొల్ల కొట్టినట్టున్నాడు. ఆయన చాలా కామ్గా తీసుకున్నట్టున్నాడు, యాక్సెప్ట్ చేసినట్టున్నాడు దాని మీద లాగట్లేదు. ఎవరికైతే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలో ఇమాన్యుయల్కి, మేబీ ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు. మిగిలిన వాళ్ళందరి దగ్గర తీసుకుంటున్నారు. ఎందుకంటే సేమ్ తిప్పినా కూడా వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు అదే ఫిక్స్ అయి ఉన్నారు కదా. సో వాళ్ళు ఫిక్స్ అయింది నేను మార్చలేనని మాస్క్ మ్యాన్ ఫీల్ అయ్యి ఉండొచ్చు. అందుకనే మాస్క్ మ్యాన్ ఎవరి దగ్గర పెద్దగా చేసినట్లేదు. తనూజ గారు కూడా నామినేట్ చేసినప్పుడు మీరు నన్ను నువ్వు నీ బిహేవియర్ అన్నారు, నువ్వు అన్నారు, కాకపోతే నేను మీరు ఆయన అన్నాడు. సో ఆ ఎపిసోడ్లో చూస్తే ఆ రోజు నామినేషన్లో నాకు అనిపించింది ఆయన మీరే అన్నట్టున్నాడు, నువ్వు అని ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. సో నాకు తెలిసి మీరు అనే కరెక్ట్, ఆయన నువ్వు అన్నట్లేరు. మేబీ చెక్ చేసుకోవాలి ఒకసారి తనూజ గారు. అండ్ నెక్స్ట్ ఆ పాయింట్ కూడా పెట్టి నామినేట్ చేసి ఉండొచ్చు. అండ్ ఫ్లోరా గారిని కూడా నామినేట్ చేశారు బికాస్ ఆఫ్ ఆ దొంగతనాలు అండ్ సంజన గారిని ఆ మాటలు ఏదైతే అన్నారో. సో మేబీ ఆ రీజన్స్ తోటి నామినేట్ చేసి ఉండొచ్చు తనూజ గారు. అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారు మనీష్ గారిని, ప్రియా గారిని నామినేట్ చేశారు. సో మనీష్ని నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే మేబీ సో కొంచెం ఆ నామినేషన్స్ అదేంటి ఆ గేమ్ అప్పుడు కెప్టెన్సీ కాంటెంటర్ గేమ్ అప్పుడు కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళాడు కదా. సో మేబీ దాని మీద నామినేట్ చేసి ఉండొచ్చు ఆయన్ని అని నాకు అనుకుంటాను. మేబీ నాకు తెలిసి అదే అనుకుంటాను నేను. ఒక్క నిమిషం. ఓకే కాల్. నెక్స్ట్ వచ్చరికి రితు చౌదరి బర్నీ గారిని, ఫ్లోరా గారిని నామినేట్ చేసింది. సో బర్నీ గారిని నామినేట్ చేయడానికి ఆమెకు కూడా సేమ్ రీజన్. సో ఆయనకు అంతా చెప్పకుండా మిగిలినంతా చేసేసాడు కదా, ఆయన ఆమెకు కూడా చెప్పలేదు కదా. సో పెద్ద గొడవైంది. ఆ రోజు కూడా అమ్మాయి క్వశ్చన్ చేసింది బర్నీ గారిని. అట్ ద సేమ్ టైం తనూజాని కూడా నామినేట్ చేసి ఉండొచ్చు ఆ అమ్మాయి. బట్ తనూజాతో నిన్నే ప్యాచప్ అయింది కాబట్టి అనవసరంగా దాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక ఒక నామినేషన్ తోటి సో తనూజా గారిని వదిలేసింది, ఫ్లోరా గారిని నామినేట్ చేసింది. బికాస్ ఆఫ్ సేమ్ దొంగతనం రీజనే నామినేట్ చేసి ఉండొచ్చు, నామినేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ని రాసుకున్నాను తెలుసా, మొత్తం ఇన్ని రాసుకొని కష్టపడుతున్నా. ఫ్లోరా గారు. సో ఫ్లోరా గారు తనూజాని నామినేట్ చేశారు. సో మేబీ ఆ ఎగ్ రీజన్ తెలిసి కూడా చెప్పలేదు అన్నట్టు దానికే నామినేట్ చేసి ఉండొచ్చు. అండ్ డెమాన్ పవన్ని నామినేట్ చేశారు. డెమాన్ పవన్ ఫ్లోరాని నామినేట్ చేశారు కాబట్టి ఫ్లోరా కూడా డెమాన్ పవన్ నామినేట్ చేసిందా? నాకు అక్కడ రీజన్ ఏముంటుందో చెప్పుంటుందో చూడాలి. ఓవరాల్గా ఇవే అండి, ఇన్ని నామినేషన్స్ ఇవన్నీ చెప్పారు. సో ఓవరాల్గా హరీష్ గారికి సెకండ్ హైయెస్ట్. సో ఫస్ట్ హైయెస్ట్ బర్నీ గారికి పడింది. బర్నీ గారికి ఎందుకంటే హౌస్ అంతా అగెనిస్ట్ అయ్యారు. అసలు సంజన గారికి అంత పెద్ద పేరు రావడానికి, సంజన గారికి అంత పెద్ద అదేంటి ఫేమ్ రావడానికి, సంజన గారు అసలు నోటీస్ అవ్వడానికి, మొత్తం హైలైట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ బర్నీ గారు, తనూజ గారు, వీళ్ళిద్దరే. దాంట్లో ఎక్కువగా బర్నీ గారు, ఎందుకంటే బర్నీ గారు టాపిక్ డైవర్ట్ చేశారు బర్నీ గారికి తెలిసిన తర్వాత కూడా. అదే బర్నీ గారు చెప్పేసి ఉంటే అప్పుడే సంజన గారు తీశారని అంత విషయం ఉండేది కాదు. పెద్ద హైలైట్ అయ్యి రచ్చ అయ్యి సంజన గారు అసలు వాళ్ళంతా కొట్టుకుంటూ ఉంటే సంజన గారు చూసి సంజన గారి కోసం మనోడు అందరితోటి గొడవ పడి ఆ రీజన్ బయటికి చెప్పకపోకుండా తర్వాత ఫైనల్గా సంజన గారే వచ్చి ఒప్పుకునేసరికి వాళ్ళు షాక్ అయ్యారు, మనోడు కూడా రిలీజ్ అయ్యాడు. అంతకుముందు వరకు బర్నీ చాలా ఎక్కువ చేశాడు, రైట్. సో కాబట్టి అందరికీ అదే కోపం ఉండొచ్చు. సో దానికోసమే బర్నీ గారిని నామినేట్ చేసి ఉండొచ్చు. తనూజ అంత ఓవర్ ద బోర్డ్ వెళ్ళలేదు కాబట్టి తనూజాని వదిలేసి ఉండొచ్చు. బట్ కొంతమంది తనూజాని కూడా నామినేట్ చేశారు. కానీ ఆ విషయంలో మాత్రం ఎగ్ విషయంలో బర్నీ గారికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి, సంజన గారికి ఆ పేరు వచ్చిందంటే. కాబట్టి సంజన గారి బదులు బర్నీ గారు నామినేట్ చేసి ఉండొచ్చు. అండ్ ఇమాన్యుయల్ మనీష్ని నామినేట్ చేసి ఉండొచ్చు. నిన్న కన్సోల్ చేసినా కూడా సో ఇమాన్యుయల్ అలా తను ఏదైతే అక్కడ టాస్క్లో అలా చేశాడో మేబీ ఆ టాస్క్లో అది ఒప్పుకోక ఇమాన్యుయల్ నామినేట్ చేసి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఇంకొక నామినేషన్ తెలియదు. సంజన గారు ఎవరిని నామినేట్ చేశారు, లేకుంటే సంజన గారిని ఎవరిని నామినేట్ చేయలేదు, ఆ సింగిల్ ఓట్స్ ఎవరైనా పడుంటే ఆ సింగిల్ ఓట్స్ పడిన వాళ్ళని నామినేషన్స్లోకి తీసుకొచ్చారా అనేది చెక్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు ఓట్లకు పడింది ఎవరికంటే ఎక్కువ ఓట్లు పడిన వాళ్ళు భరణి గారు అండ్ ఫ్లోరా గారు అండ్ హరీష్ గారు, ప్రియా గారు, మనీష్ గారు, డెమోన్ పవన్ బ్రో. సో వీళ్ళందరికీ పడ్డాయి. అది సంగతి. సో చూడాలి, అంటే ఎక్కువగా కామనర్సే కనిపిస్తూ ఉన్నారు. అంటే 6 కనిపించారు, 2 ఓట్ల కంటే 1 ఓటు కంటే ఎక్కువ పడిన వాళ్ళు. కామనర్స్లో 4 ఉన్నారు, సెలబ్రిటీస్లో 2 ఉన్నారు. సెలబ్రిటీస్లో 2 వచ్చేసరికి భరణి గారు, ఫ్లోరా గారు 2 కనిపిస్తూ ఉన్నారు. సో హరీషు, ప్రియా, మనీషు, డెమోన్ పవన్ వీళ్ళకి ఎక్కువ పడ్డాయి ఓట్లు.
చూడాలి ఏం చేస్తారనేది ముందుకు వెళ్ళాక. కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉండే, సో చూడాలి ఎవరికి. బట్ ప్రియా గారికి చాలా డేంజర్ ఈ వీక్. డెమోన్ పవన్ మళ్ళీ ఓటింగ్లోకి వచ్చాడు. డెమోన్ పవన్ చూడాలి, నిన్న ఆల్రెడీ ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళొచ్చాడు కదా, అది ఇప్పుడు. సో ఈ రెండిట్లో ప్రియా గారు కూడా చాలా డేంజర్. అండ్ ప్రియా శ్రీజ నిన్న చేసిన నైట్ ఎపిసోడ్ కానీ లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ పడితే, నిన్న చేసిన అమ్మాయి రచ్చ, ఆ అమ్మాయి సంజన గారికి నా ఇష్టం, నా కిచెను, నా ఇష్టం, అది నేను చూసుకుంటాను, మీకు సంబంధం లేదు, మీరు చెప్పకండి. సో క్యాప్టెన్ చెప్పిన ఆర్డర్స్ని ఈ అమ్మాయి అంటే వేరే వాళ్ళకి ఎగెనెస్ట్గా మాట్లాడితే మనం హైలైట్ అవుతాము అనే ఒకే ఒక ఫండమెంటల్ రూల్ పెట్టుకొని ప్రియా గారు హడావిడి చేస్తున్నట్టున్నారు. సో ఆ హడావిడి మేబీ నామినేషన్స్లో వచ్చిన తర్వాత ఆమె ఇంకెలా బిహేవ్ చేస్తారో చూడాలి. ఆమె ఓటింగ్ అయితే మాత్రం అసలు అంతంత మాత్రమే ఉంది ప్రియా గారిది. ఈ వీక్ ప్రియా గారికి చాలా డేంజర్ ఉంటుంది అనమాట. ఆమె చాలా ప్రూవ్ చేసుకుంటేనే ఛాన్స్ ఉంటుంది. ఫ్లోరా గారికి ఫస్ట్ వీక్ వదిలేశారు కదా, ఈ వీక్ సుమన్ శెట్టి కూడా రాలేదు, మేబీ ఫ్లోరాని కూడా ఉంచవచ్చు. కామనర్స్కి మాత్రం జలక్కిస్తారేమో చెక్ చేయాలి. కామనర్స్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత. యాజ్ ఆఫ్ నో కామనర్స్కి వాళ్ళకి స్టార్టింగ్లో అగ్ని పరీక్షలో ఏ కామనర్స్ని అయితే మనం తోపుతురు అనుకున్నామో ఆ కామనర్స్కి ఒక పర్సంటేజ్, ఓటింగ్ పర్సంటేజ్ మెల్లమెల్లగా తగ్గుతుంది. డే బై డే తగ్గుతూ వచ్చింది. సో దాంట్లో కొంచెం పర్లేదు అనుకున్న వాళ్ళు, సో పవన్ కళ్యాణ్ అండ్ శ్రీజ వీళ్ళిద్దరు ఓటింగే ఎంతో కొంత సస్టైన్ అవుతుంది. సెలబ్రిటీస్ని తట్టుకొని వాళ్ళిద్దరు కనీసం నిలబడగలుగుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ పెద్ద ఛానల్స్లో ఓటింగ్స్ పడినా కూడా, నా ఛానల్ పక్కన పెడితే, దాంట్లో కూడా మిగిలిన వాళ్ళు తేలిపోతున్నారు. ఈ శ్రీజ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కొంచెం తట్టుకొని నిలబడుతున్నారు ఎంతో కొంత. కాబట్టి సో చూద్దాం ఏం జరిగింది అనేది. సో ఇవన్నమాట అప్డేట్స్. సో మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తుంటే మళ్ళీ అడుగుతున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. రివ్యూస్ జెన్యూన్ ఉంటాయి, అప్డేట్స్ యాక్యురేట్ ఉంటాయి. ఓకే, జై హింద్.